కాకినాడ జిల్లాలో స్టేడియంలో ప్రాంగణంలో క్రీడా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర స్థాయి పీఈటీలు, పీడీల క్రీడా పోటీలు ప్రారంభమైపోయాయి. ఈ పోటీలను జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ శ్రీనివాస్ ప్రారంభించారు. 26 జిల్లాల నుంచి భారీగా టీచర్స్ ఈ పోటీలో పాల్గొంటున్నారు. ఈ పోటీలు రేపు కూడా జరగబోతున్నాయని స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన కాకినాడ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తమైనటువంటి పీడీలు, పీడీసీ యొక్క స్పోర్ట్స్ మీట్స్తో పాటు సెమినార్ కూడా జరుగుతూ ఉంది. దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పీడీలు అందరూ కూడా విచ్చేయడం జరిగింది. మరి నిజంగా ఈరోజు కాకినాడ పట్టణంలో చాలా కోలాహలంగా మన స్టేడియంలో చాలా ఉత్సాహంగా మరి మన ఉపాధ్యాయులందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి ఈ క్రీడోత్సవాలు ఈ రోజు నుంచి 4 రోజుల పాటు జరిగిపోతూ ఉన్నాయి. ఈ క్రీడల్లో అన్ని రకాల ఈవెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. దీనికి మన డిఎస్డిఓ గారు, అట్లాగే జేఎన్టీ పీడీ గారు, అట్లాగే మన జిల్లా ఎస్జిఎఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి ఈ జిల్లాలో పనిచేసినటువంటి మాజీ ఎస్జిఎఫ్ సెక్రటరీలు కానీ, లేదంటే స్టేట్లో పనిచేస్తున్నటువంటి ఎస్జిఎఫ్ సెక్రటరీస్ అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. కుమార్, డిఎస్డిఓ కాకినాడ. గత 19 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయుల సంఘ అధ్యక్ష ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వ్యాయామ ఉపాధ్యాయులు, అలాగే వ్యాయామ నిర్దేశకులు సెమినార్ కమ్ వర్క్షాప్, అలాగే స్పోర్ట్స్ మీట్ ఈ రోజు ఇక్కడ ఘనంగా నిర్వహించడం ప్రారంభం జరిగింది. ఇది 3 రోజులు జరుగుతుంది. ఈ రోజు సెమినార్ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ నుంచి సోమవారం వరకు అంటే 8, 9, 10 3 రోజులు కూడా స్పోర్ట్స్ కాంపిటీషన్స్ జరుగుతాయి. అలాగే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఉన్న టుగెదర్నెస్, వాళ్ళు అన్నమాట కొత్తగా మెలకువలు నేర్చుకోవడానికి, అలాగే ఒకరి ఐడియాస్ షేర్ చేసుకోవడానికి, వారి యొక్క ఇన్ని సంవత్సరం అంతా పనిచేసిన తర్వాత వారిలో యొక్క శారీరక శ్రమని, అలాగే అన్నమాట ఒక యాంగ్జైటీ, వాళ్ళ యొక్క రిక్రియేషన్ ఇవన్నీ కూడా అన్నమాట పెంపొందించడానికి అన్నమాట ఈ క్రీడలు దోహదపడతాయి. దీనికి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్పందించి వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు.